నక్సలిజం పేరుతోటి కోట్ల రూపాయలు స్కామ్ చేసింది బీజేపీ అంటారా మీరు? చేయొచ్చు. అది బీజేపీ చేయొచ్చు, పోలీస్ అధికారులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. హ్మ్. ఇది ఒకటే కాదు. ఇది అంటే రివార్డుల రూపమే కాదు. ఇంకా అనేక సంస్కరణలు, రోడ్లు వగైరా వాటి పేరు మీద కూడా వాయి కూడా తింటారు కదా! అవేముండయి. అంటే అక్కడ పేపర్ లోపట ఏమన్నా ఉంటే ఏందంటే ఇన్నిన్ని చేసినామని ఉంటది తప్ప, పేపర్ ఉంటది తప్ప ఏముండది. అణచడానికి మాత్రం, చంపడానికి మాత్రము ఆ చంపే కాడ ఆయుధాల కాడ మాత్రం అది ఎక్కువనే పెట్టిండ్రు. హ్మ్. అంటే నువ్వు ఇది చంపడానికి ఉపయోగిస్తున్నావు. అంటే ఈ దేశ పౌరులు ఈ రాజ్యాంగం ప్రకారంగా నువ్వు సమస్యను పరిష్కరించాలి కదా! సమస్య ఎక్కడైతే హింస ఏదైతే జరగటానికి ఉందో, ప్రతిహింస జరుగుతున్నప్పుడు నువ్వు ఈ సమస్యను పరిష్కరించడానికి రాజ్యాంగ ప్రకారం పూనుకోవాలి. హ్మ్. కానీ అది పూనుకున్నది ఏమీ లేదు. చంపడం, చంపడం, చంపడం మనం చూసినాం కదా! 2 ఏళ్ల కాంచి కూడా చూస్తున్నాం కదా! దేశమంతా మొత్తుకున్నారు కదా! ప్రజాస్వామ్య మేధావులు మొత్తుకున్నారు. ప్రజలు మొత్తుకున్నారు. కానీ ఎవరు అసలు మావోయిస్టులు కూడా శాంతి చర్చలకు వస్తామని చెప్పిర్రు. వాళ్ళు పదే పదే చెప్పిండ్రు. కానీ ప్రభుత్వం బాధ్యత కదా! ప్రభుత్వం అనేది ఏదైతుందో వాస్తవంగా తన బాధ్యత ముందు ఆర్థిక సమస్యలు పరిష్కరించాలా. రెండవది వాళ్ళతో చర్చలు జరపాలి. ఈ 2 లేవు. ఈ 2 లేవు. ఒకటే మంత్రం ఏంటంటే అణచివేత. హ్మ్. అంటే ఇప్పుడు దాన్ని అది గొప్పగా ఇప్పుడు పార్లమెంట్ లోపట అది చాలా గొప్పగా మేము అంటే హింస లేకుండా చేసినామని అనవు. కానీ నువ్వు హింస చేసినావు కదా! ఇప్పుడు. నువ్వు వాళ్ళ హింసను నువ్వు అరికట్టినవనేదేందో వాళ్ళే చేయలేదు. ఈ మధ్య కాలంలో 2 ఏళ్ల కాంచి వాళ్ళు పెద్దగా ఆంబుషులు చేయలేదు. చంపలేదు వాళ్ళు. కానీ నువ్వు ఆ పేరు మీద నువ్వు చేసిన హింస మనం హ్మ్. చూసినాం కదా! మనం చూస్తూనే ఉన్నాం కదా! ఎంతమంది బసవరాజు చనిపోయినప్పుడు, ఇడుమ చనిపోయినప్పుడు వేరు ఎంతోమంది ఏదైతుందో 10లు, 30లు, 40లు చనిపోతూనే ఉన్నారు. కాబట్టి ఈ హింస ఏదైతుందో నీకు అవకాశం ఉంది. నువ్వు ఒక రాజ్యము, ఒక చర్చలు జరిపి చేయవలసిందని చేయకుండా చంపడం ఏదుందో ఇది నువ్వు రికార్డ్‌గా చెప్తున్నావు. ఈ రికార్డు ఇప్పుడు ఎవరు దాన్ని ఇప్పుడు ఆ రికార్డ్‌ని గొప్పగానే ఎవరనుకోవాలే? ప్రజలే కదా అనుకునేది. ప్రజలు అనుకుంటుర్రా? ఏ ప్రజలు అనుకుంటుర్రు? పీడిత ప్రజలు అనుకుంటుండ్రా? మావోయిస్టులను చంపితే గొప్పనా అది? హ్మ్. మావోయిస్టులను ఇంతమంది చంపినావు. నిజమే. ఇప్పుడు చాలా ఎక్కువ నష్టపోయినరు వాళ్ళు. చనిపోయినరు. లేదా కొంతమంది సరెండర్ అయ్యిండ్రు. కొంతమంది సాయుధ పోరాటం విరమణ చేసిండ్రు. అది చివరి దశలో ఉన్నమాట వాస్తవమే. అందులో ఉన్నదేంటంటే నక్సలిజము చివరి దశలో ఉంది. ఓకే. అది కరెక్టే. అంటే నక్సలిజం చివరి దశలో అంటే సాయుధ దళాల రూపంలో ఉన్న వాళ్ళు చివరి దశలో. చివరి హ్మ్. అంటే తక్కువ ఉన్నారనే అర్థంలో బట్ట మనం తీసుకోవచ్చు. అంతవరకే. హ్మ్. అయితే దాని అర్థము ఇప్పుడు మరి రేపు మార్చి నాటికి అయిపోతారా? హ్మ్. అయిపోతారని అనుకోగలుగుతామా? అంటే 2 నెలలు టైం ఉంది కదా! ఈ ఆ! 2 ఆ! నెలల్లో ఆ! డెడ్‌లైన్ ఖచ్చితంగా రీచ్ అయితాం. మావోయిస్ట్ రహిత భారత్‌గా మారుస్తాం అనేది కేంద్ర అవును. మంత్రి చెప్తున్నాడు. సో, ఆ! రీచ్ అయ్యే అవకాశం ఉందా? మావోయిస్ట్ అనేటువంటి పదం వినిపియకుండా, మావోయిస్ట్ కనిపియకుండా అయ్యే ఛాన్స్ మార్చి 31 అనుకుందంటారా? అంటే మనము ఎట్లా చెప్పగలుగుతాము? చెప్పడం అనేది ఏదుందో సరే వాళ్ళకున్నదేందంటే ప్రభుత్వ బలగాలు, ఇంటెలిజెన్సీ చాలా నెట్‌వర్క్ ఇవన్నీ ఉన్నాయి. దాడి చేస్తుండ్రు. చాలా ఒక రకం మావోయిస్ట్ పార్టీ చాలా తీవ్రంగా దెబ్బతిన్నది. సందేహం లేదు అందుల. చివరి దశలో ఉన్నమాట వాస్తవమే. కానీ ఈ దశలో ఉన్న వాళ్ళు ఈ 2 నెలల లోపట తప్పనిసరిగా వాళ్ళు అంటే ఉంటనో లొంగిపోవాలి. లేకపోతే చనిపోవాలి. ఈ రెండే గదా! ఆ! హ్మ్. ఈ 2 గనుక వాళ్ళు లొంగిపోకపోతే, వాళ్ళు జాగ్రత్త తీసుకొని ఉండగలిగితే అంటే ఉండడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఉన్నారనుకో అంటే దాన్ని బట్టి మనం చెప్పలేం గదా! అది ఏమి జరుగుతది? ఏ మార్పులొస్తాయి మనం చెప్పలేము. కానీ ఏమైనప్పటికీ ఒక చివరి దశ మాత్రం అది వాస్తవం అది. చివరి దశే. అది వాస్తవమే. హ్మ్. కాబట్టి సరే ఏదైనప్పటికీ గూడా ఏందనంటే అంటే ప్రభుత్వము ఒక ఒక విజయం రిపోర్ట్‌గా చెప్పుకుంది. చెప్పుకుంటుంది. అది కంటిన్యూ కూడా ఏందంటే మార్చి లోపట కూడా మళ్ళీ చెప్పొచ్చది. సరే విజయం అనేది ఏందో విజయం అనేది ఏం విజయము? చంపి విజయం అనేది ఇది సరిగైందా? నువ్వు వాళ్ళందరిని చంపినవు. చంపి విజయం అనే దానికంటే గూడా ఇప్పుడు నేనేమంటున్నానంటే అదే మార్చిలో 2025 మార్చిలో శాంతి చర్చల అంటే కమిటీ పెట్టి మేము పిలిపించినాం మేము. మీరు చర్చలు చేయండి. ప్రభుత్వం మీరు మీరు చర్చలు చేయండి. చర్చలు చేస్తే మీది అసలు ఇప్పటిదాకా గదా! ఇప్పుడు అసలు మార్చి నాటికి గాదు గదా! ఆ మార్చిలో, ఏప్రిల్‌లో గనుక స్టార్ట్ చేస్తే వితిన్ 2, 3 మంత్స్ లోపట కంప్లీట్ అయిపోయేటి. డిసైడ్ అయిపోయేది గదా! మావోయిస్టు పార్టీ చర్చలకొచ్చి అక్కడితో డిసైడ్ అయిపోయేది గదా! మీ ఖ్యాతే ఉండేది గదా! హ్మ్. మీకేంటిది ఇది చంపి మీరేం ఖ్యాతి మూటగట్టుకున్నారు? భగత్ సింగ్‌ను బ్రిటిష్ వాళ్ళు చంపిండ్రు. ఏం బ్రిటిష్ వాళ్ళేమన్నా ఈ దేశ ప్రజలేమన్నా కీర్తించిర్రా? చంపితే కీర్తించరు. నీకు అవకాశం ఉన్నదేంటంటే నువ్వు ఒక రాజ్య పాలకుడుగా నువ్వొక శాంతియుతంగా దాన్ని పరిష్కరించవలసిన డ్యూటీ నీకుంది. కాబట్టి అది నువ్వు చేయలేదు. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఇలా పార్లమెంట్ నివేదిక ఏది నా దృష్టిలో మట
అది ఏదైతుందో నువ్వు ఏ రిపోర్ట్ ఇచ్చుకున్నా ఇప్పుడు ఎవరన్నా దానిపైన ఎవరన్నా అంటారా? సమాజంలో బట్టి చాలా గొప్ప పని చేసినామని ఎవరన్నారు? రైట్. ఇప్పుడు ఈ కిషన్ రెడ్డికి సంబంధించి అసలు కమ్యూనిస్టు పార్టీలు భారతదేశంలో ఇంకా ఉన్నాయా అని ఒక ప్రశ్న ఆయన తలెత్తినటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారు కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి నిజంగా భారతదేశంలో ఎలా ఉంది? కిషన్ రెడ్డి అన్నట్టుగా అసలు కమ్యూనిస్టు పార్టీలు బ్రతికే ఉన్నాయంటే ఏం చెప్తారు జంపన్న? ఇప్పుడు కిషన్ రెడ్డి అన్నది ఏంటంటే నేను చూసినాను పేపర్ అన్న దాంట్లో పట ఒకటేమో అంటే సిపిఎం నాయకులు ఏదో మాత్రం ప్రధానమంత్రి మోడీని దించేస్తాం మేము ఇప్పుడు అని చెప్పి వాళ్ళు మాట్లాడిన దానికి ప్రతిగా మాట్లాడండి అక్కడ. అంటే ఒక మాట ఏంటంటే దానికి అంటే మీకెంత బలం ఉంది, మీకున్న బలం ఏమి లేవుగా, 2 సీట్లు లేవు కదా, మీరు ఎట్లా తీస్తారనేది ఉందో అది ఒక రకంగా లాజికల్గా ఉంది. లాజికల్గా అంటే అది చూసినప్పుడు వాస్తవమే కదా. మరి అంటే ఇప్పుడు సిపిఎం సిపిఐ బలాలు కూడా లేవు కదా, పార్లమెంట్ సీట్లు లేవు. మరి ఎట్లా దించగలుగుతారు మోడీని? దించగలుగుతారు అని అంటే వాళ్ళ బలంతో దించలేరు. అంటే వ్యంగ్యంగా సిపిఎం సిపిఐని ఒక రకంగా మీ శక్తి ఏమిటి అనేది ప్రశ్నించే విధంగా ఉంది. మరి అయితే ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు సిపిఎం సిపిఐ అట్లా మాట్లాడుతున్నట్టు ఏ రకంగా అంటుండ్రు? బహుశా కాంగ్రెస్ వాళ్ళని కూడా కలుపుకొని ఇంకితర పక్షాలను కలుపుకొని మరి దాని ప్రకారం కూడా ఉంటుందా లేదా అనేది ఉందో వాళ్ళు కొంత గంభీరంగా మాట్లాడుతుండ్రు. కాబట్టి అది కొంత ఎక్కువగానే అంటే వాళ్ళ బలానికంటే కూడా ఏంటంటే పదవిని దించేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఈ కిషన్ రెడ్డి కూడా ఏంటంటే ఇది ఒక తర్కము. అంటే ఇప్పుడు రాజకీయాల్లో పట్ట మాటకు మాట తర్కము. సరే ఈ తర్కాన్ని పక్కకు పెడితే మన అసలు విషయాలకు వెళ్తే అసలు విషయంకి వెళ్ళినప్పుడు ఏంటంటే కిషన్ రెడ్డి యొక్క మాటల్లో పట ఓన్లీ ఇప్పుడున్న పార్లమెంట్ సీట్ల బలాలకు సంబంధించిన విషయమే కాదు అది. ఒక రకంగా కమ్యూనిస్టు పార్టీ అంటే కమ్యూనిస్టులను ఏలన చూసే దృక్పథం అందులో ఉంది. అంటే ఏమున్నది మీ కమ్యూనిస్టులు ఎక్కడున్నారు, మీరు అంతా అయిపోయింది కదా ఇంకెక్కడదని ఏలన చేస్తుండు. కాబట్టి అక్కడ ఏలన చేయడం అనేది ఉందో నిజమే. కమ్యూనిస్టులు భారతదేశంలో ఒకప్పుడు ఉన్న దానికంటే కూడా ఇవాళ అంటే అది చీలికలై ఉన్నారు ఒకటి. రెండోది తగ్గిన మాట వాస్తవమే. పార్లమెంట్ సీట్లు ఎన్ని ఉన్నాయని పక్క పెడదాం, ఇవి ఉన్నప్పటికి కూడా ఏంటంటే ఇది తగ్గిన మాట వాస్తవమే. ఇది వాస్తవ స్థితే కదా, ఎవరికైనా కనబడుతుంది. కానీ ఈ స్థితి ఇది పర్మనెంట్గా ఉంటుందా? శాశ్వతమైంది ఇది శాశ్వతం అనేటప్పుడు వాస్తవంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు అయింది. మరి 100 సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే ఆ పార్టీ అంటే కమ్యూనిస్టులను అణిచివేయడానికి ప్రతి ప్రభుత్వము ప్రయత్నాలు చేస్తూనే ఉండి, చంపింది, జైల్లో పెట్టింది, కేసులు పెట్టింది, ఎన్నో చేసింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.